ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక లిక్కర్ అనుకున్నాం, మనం ఒక బీర్లు అనుకున్నాం, ఒక బ్రాండ్ అనుకున్నాం. ఆ బీర్లు పోయినాయి, బ్రాంతి పోయింది, ఇవాళ గుడంబ వచ్చింది, గుడంబ పోయింది, దాని జాగలో గంజాయి వచ్చింది, దాని జాగలో ఇంకేమేమి వచ్చినాయో నేను చెప్పాల్సి. ఏ యువశక్తి దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలో ఆ యువశక్తిలో కొంత భాగం ఇవాళ ఈ వ్యసనాలకు అలవాటు అయిపోయి నిర్వీర్యమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ తప్పకుండా ఈ పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేరెంట్స్ చదువుకున్నా కూడా గింతే కదా అనుకొని ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపేవాళ్ళు కొంతమంది అయితే గవర్నమెంట్ స్కూళ్ళనే మంచి చదువు చెప్తారని చెప్పేటువంటి పేరెంట్స్ కూడా పెరిగింది. కాబట్టే ఇవాళ మీకు పెరుగుతూ ఉంది. ఒక కొత్త ఆలోచన వచ్చింది, రెసిడెన్షియల్ స్కూల్ పెడితే బాగుంటుందని. ఎస్, నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇట్లా అనేక రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కొన్ని పదుల సంఖ్యలో ఐపీఎస్ ఆఫీసర్లు ఇచ్చింది, ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చింది, మంచి డాక్టర్లు ఇచ్చిందని చెప్పి భావించి ఇవాళ ఇవన్నీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత దాంట్లో పెట్టాం మనం. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా పెట్టి. నేను ముందే చెప్పిన, గొప్ప భవనాలు నిర్మించడం కాదు, రికరింగ్ ఎక్స్పెండిచర్ కనుక మీరు దానికి అందించకపోతే అవి కూడా ఇదే రిజల్ట్ అని చెప్పి అప్పుడు చెప్పినాం. కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఏలికలు కొరుకుతున్నాయని. ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అయితే ఆనాడు అనేక రకాల సమస్యలు నిలవైపోయినాయో, ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళకు కూడా సకాలంలో డైట్ చార్జ్ చేయకపోవడం వల్ల, సకాలంలో వాళ్ళకు సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల, వాళ్ళకు స్టాఫ్ను ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఎన్ని రకాల సమస్యలు నాకంటే ఎక్కువ మీకనుక అది కేజీబీవీ స్కూల్ కావచ్చు, అది మోడల్ స్కూల్స్ కావచ్చు, అది రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, అది ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, ఏ స్కూల్ అయినా కూడా అంత గొప్పగా లేని మాట వాస్తవం. ఇవాళ మనందరం దృష్టి పెట్టవలసింది, డిబేట్ జరగాల్సింది ఆ రెసిడెన్షియల్ స్కూల్. నాకు తెలిసి ఆ రెసిడెన్షియల్ స్కూల్ సంఖ్య ఎంత, వాటిలో చదువుకునే విద్యార్థులు ఎంత, నాకు తెలిసి అప్పుడైతే 5.5 నుంచి 6 లక్షల మంది స్టూడెంట్స్ ఉండే. మరి 30 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటే అలా కేవలం 5.5-6 లక్షల మంది విద్యార్థులు మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే మిగతా 25 లక్షల మంది విద్యార్థుల సంగతి ఏంటిది? దాని గురించి ఆలోచన లేదు. అందువల్ల ఇవాళ ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి, ఇంతకుముందు టీచర్లు సంఘాలుగా టీచర్ల గతంలో మీ సమస్యల మీద ఎంతైతే అడుగుతుండా ఉండరో ఈ స్కూళ్ళు బాగుపడాలని చెప్పి అడిగేటువంటి పద్ధతి కూడా ఉండే. మరి ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు, కానీ టీచర్లే వాళ్ళ సంఘాల పరంగా మా స్కూళ్ళకి సమస్యలు ఉన్నాయి, మీరు ప్రొవైడ్ చేయమని చెప్పి డిమాండ్ చేసే సిస్టమ్ ఉండే. ఇవాళ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూళ్ళ మీద పొలిటికల్ పార్టీలు చాలా యాక్టివ్గా పనిచేసే సందర్భం లేదు. టీచర్ సంఘాలు పనిచేసేది, మరి ఇవాళ పనిచేస్తున్నారు నాకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వపరమైన విద్య బాగుపడకపోతే పేదలకు విద్య అందుకునే పరిస్థితి లేదు, మంచి విద్య అందుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ తప్పకుండా మనం ఎక్కడో కాడ ఈ ప్రభుత్వపరమైన విద్యను ప్రోత్సహించాల్సి ఉన్నది. నేను చూస్తూ ఉన్నా, అసలు మనకు యూనిఫామ్లు ఉండే స్కూళ్ళల్లో యూనిఫామ్లు అట్లే ఉన్నాయి. ఉన్నోళ్ళ స్కూల్ వేరే అయిపోయినాయి, లేని వాళ్ళ స్కూల్ వేరే అయిపోయినాయి. యూనిఫామ్ ఉంది కానీ ఉన్నోళ్ళ స్కూలు, నేను మొన్న ఎవరిని అడిగి చెప్తుండు 8 lakhs రూపీస్ అంట. ఒక వట్టి మొట్టమొదటి సంవత్సరం స్కూల్ పోతే ఆ పేరెంట్స్ చెల్లించాల్సిన డబ్బు 8 లక్షల రూపాయలు అంట. 8 lakhs, ఇవాళ 6 లక్షల రూపాయలు. అంటే ఏ స్కూల్ ఎక్కువ ఫీ ఉందో, ఏ స్కూల్ ఎక్కువ ఏసీ బస్సులు, ఏసీ రూములు అని చెప్తుండ్రో, గా స్కూళ్ళలో 6 లక్షలు 8 లక్షల రూపాయలు. అంటే ఉన్న వాళ్ళ స్కూల్ వేరైపోయినాయి, లేని వాళ్ళ స్కూల్ వేరైపోయినాయి, మధ్యతరగతి స్కూల్ వేరైపోయినాయి. మన చిన్నతనంలో దొరకొడుకు చదువుకున్నా, మనం చదువుకున్నా గదే జిల్లా పరిషత్ స్కూలు, గదే గవర్నమెంట్ స్కూల్ తప్ప స్కూల్ డిఫరెన్స్ లేవు, ఎక్కడ కూడా అంతరాలు లేవు. కానీ ఇవాళ మాత్రం గవర్నమెంట్ స్కూల్ గట్లే ఉన్నాయి, ఇవి పేదోళ్ళ స్కూల్గా ముద్రపడ్డది, ఆ యూనిఫామ్ అట్లే ఉన్నది. ఇవాళ ఓక్ రిడ్జ్ స్కూల్లో వాళ్ళ యూనిఫామ్ వేరే ఉంది, వాళ్ళ ఫీజు వేరే ఉంది, వాళ్ళ బతుకు వేరే ఉంది. ఇది ఇవాళ సమాజంలో వచ్చింది. అంటే అంతరాలు తగ్గాలని, డిస్పారిటీస్ పోవాలని,
అందరూ సమానంగా జీవించే పరిస్థితి రావాలని, అందరికీ సమానమైన విద్య అందించాలని చెప్పి ఏ రాజ్యాంగం చెప్పిందో దాన్ని పూర్తిగా తుంగలు తొక్కి దాన్ని మొత్తం నాశనం చేసే వాళ్ళు టీచర్లు కాదు, దాన్ని నాశనం చేసే వాళ్ళు అవగాహన లేని షార్ట్ సైట్ ఉన్న పాలకులు మాత్రమే.